ఈ రోజున మనం ఉసిరికాయ లేదా ఆమలకి అంటామండి. ఈ ఆమలకి యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, ఏంటి మనం తెలుసుకుందామండి. జనరల్‌గా ఆమలకి లేదా ఫిలాంథస్ ఎంబ్లికా ఆర్ ఎంబ్లికా అఫిషనాలిస్ యుఫోర్బియేసి ఫ్యామిలీకి చెందిన ఔషధ ద్రవ్యం అండి ఇది. ఇది ఈరోజు మనం కొత్తగా కనుక్కున్న ఔషధ ద్రవ్యమే కాదండి. అనాదిగా కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నది. అయితే ఏ శరీరంలో, ఏ భాగంలో ఎక్కడ రుగ్మత ఉన్నా కూడా దీనిని వాడవచ్చు అని ఒక నిదర్శనం ఉంది ఈ రోజుల్లో. ఎందుకు కరోనాలో నిన్నగాక మొన్న ఇప్పటికీ మనని భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ కరోనాలో కూడా ఈ ఆమలకి చూర్ణాన్ని వాడితే బాడీలో విటమిన్ సి బాగా డెవలప్ అవుతుంది. రెసిస్టెన్స్ పవర్, ఇమ్యూన్ పవర్, డిఫెన్స్ మెకానిజం బాగా డెవలప్ అవుతుంది. సో, ఆమలకి లేదా ఉసిరికాయ చూర్ణము అని చక్కటి తెలుగు భాషలో మీకు చెప్పాను. దాని యొక్క క్లాసిఫికేషన్ అసలు ఎలా ఉంది? అసలు దానికి మెయిన్ ఇండికేషన్స్ ఏంటో చూద్దామండి. ఆమలకి ద్రవ్యాన్ని వయస్థాపన ద్రవ్యంగా చెప్పారు. ఆమలకి ద్రవ్యాన్ని వయస్థాపనం అంటే ఏంటండి? యద్ద్రవ్యం వయః స్థాపయతి వయస్థాపనం. యద్ద్రవ్యం వయః స్థాపయతి వయస్థాపనం. అంటే ఏ వయసులో శాస్త్రంలో ఒకటుందండి. ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరగాలిరా బాబు అని అంటారు చక్కటి తెలుగు భాషలో చెప్పాలంటే. అది అందరికీ అర్థం. ముచ్చటంటే ఏమిటండి? అంటే ది బయోలాజికల్ యాక్టివిటీ దట్ ఆర్ టు బీ కండక్టెడ్ ఇన్ ఏ సిస్టమాటిక్ మేనర్. అంటే ఏ వయసులో జరగవలసిన బయోలాజికల్ యాక్టివిటీస్ని ఆ వయసులో జరిగే విధంగా చేసే ఔషధ ద్రవ్యాలలో ఆమలకి చూర్ణము లేదా ఉసిరికాయ చూర్ణము ఒక అద్భుతమైన వరప్రసాదం అండి మనకి ఈ రోజున. అంటే ఈ వయస్థాపన అంటే ముసలితనాన్ని నియంత్రించవచ్చు. ఒక ముసలితనాన్ని ఎలా నియంత్రిస్తామండి? వయసుని నియంత్రించగలమా? నియంత్రించలేమండి. కాకపోతే ఆ వయసుకు తగ్గట్టుగా శక్తి సామర్థ్యాలను కోల్పోకుండా చేసే అతి ఉత్తమ ఔషధ ద్రవ్యాల్లో ఉసిరికాయ చూర్ణము లేదా ఆమలకి చూర్ణము చాలా ఇంపార్టెంట్ అండి. సో, దీన్ని వయస్థాపన ద్రవ్యము అని అంటారండి. అంతేకాకుండా సెకండ్ సెంచరీలో ఒక 4, 5 మెయిన్ యాక్షన్స్ చెప్పుకుంటూ వచ్చారండి. అవేంటో చూద్దాం. ఈ ఆమలకి చూర్ణము కాసకర ద్రవ్యంగా పనిచేస్తుందండి. రెస్పిరేటరీ డిజార్డర్స్‌లో చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఎమర్జెన్సీకి ఏ మందులు వాడుకున్నా ఆయుర్వేద మందులు, అలోపతి మందులతో పాటు ఆయుర్వేద మందులైనటువంటి ఈ ఆమలకి చూర్ణాన్ని తేనెతో తీసుకోవచ్చండి. ఆమలకి చూర్ణాన్ని తేనె తీసుకుంటే ఏ ఏ వ్యాధులు తగ్గుతాయో చూద్దాం. కోల్డ్, కాఫ్, ఇసినోఫిలియా, ఆస్మా, బ్రాంకైటిస్, నిమోనియా, లంగ్ ఇన్ఫెక్షన్స్. అంటే మనందరికీ కూడా కామన్ పదాలు అర్థమవుతాయని చెప్పి సామాన్యమైన భాషలో నేను చాలా చక్కగా మాట్లాడటం జరుగుతూ ఉంది ఇక్కడ. ఈ కోల్డ్, కాఫ్, ఇసినోఫిలియా, ఆస్మా, బ్రాంకైటిస్ ఇవన్నీ కూడా వెరీ ఫ్రీక్వెంట్గా వచ్చే డిసీజెస్ అండి మనందరికీ కూడా. మనం వెరీ ఫ్రీక్వెంట్ డిసీజ్కి బాడీలో ఇమ్యూన్ పవర్ని, ఒక డిఫెన్స్ మెకానిజంని పెంచాలి. అది ఎలా పెంచుతామండి? ఈ ఆమలకి చూర్ణాన్ని రెగ్యులర్గా తీసుకున్నట్టయితే మన బాడీలో రెసిస్టెన్స్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. మనం మైక్రో ఆర్గానిజమ్స్కి మనం అటాక్ కాకుండా ఉంటామండి. మైక్రో ఆర్గానిజమ్స్కి అటాక్ కాకుండా ఉంటాం. నెక్స్ట్, కుష్ఠగన ద్రవ్యంగా కూడా పనిచేస్తుంది. ఏ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ కూడా ఆమలకి చూర్ణాన్ని ఒక సపోర్టివ్గా వాడుకోవచ్చు. యాంటీ ఎలర్జిక్ డ్రగ్స్ అని మోడర్న్ మెడిసిన్లో వాడతారు. దాంతోపాటు సందర్భానుసారంగా అనేక ముఖ్యమైన మందులు కూడా అలోపతి మెడిసిన్స్లో ఉన్నాయి. గర్వించదగ్గ విషయమే. కానీ ఈ వ్యాధుల ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఈ ఆమలకి చూర్ణం రెగ్యులర్గా వాడుకుంటే ఈ లెప్రోటిక్ కండిషన్స్ కానీ, స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ మనకు రాకుండా ఉంటాయి. ఆమలకి చూర్ణాన్ని తేనెతో తీసుకోవచ్చు, లేదా సాధారణమైన జలంతో కూడా ఆమలకి చూర్ణాన్ని తీసుకోవచ్చండి. సాధారణమైన జలంతో కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. సో, స్కిన్ ప్రాబ్లమ్స్‌లో బాగా వాడొచ్చని తెలిసిపోయింది ఒక విషయము. రెండో పాయింట్ వయస్థాపన ద్రవ్యంగా పనిచేయటము. మూడోది కాసారంగా పనిచేస్తుందండి. తర్వాత విరేచనోపక ద్రవ్యం అంటారు దీన్ని. అసలు ఎందుకు వాడుకోవాలి దీన్ని? వాడాల్సిన అవసరం ఏముందండి? అంటే మన శరీరంలో క్రూరకోష్టము, మృదుకోష్టము, మధ్యమ కోష్టం 3 రకాలు ఉంటాయండి. దాని యొక్క కండిషన్స్‌ని బట్టే మనిషికి విరేచనం అనేది అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే క్రూరకోష్టం ఉన్నప్పుడు విరేచనం ఒక రకంగా ఉంటుంది. మృదుకోష్టం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. మధ్యమ కోష్టం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుందండి. ఇవన్నీ తెలుసుకోకుండా విరేచన ద్రవ్యాలు ఏదైనా వాడాము అనుకోండి ఏమవుతుంది? పరిగెషన్ ఎక్కువైతే ఏమవుతుందండి? డీహైడ్రేషన్ రావచ్చు. మోషన్ ఫ్రీక్వెన్సీ పెరగచ్చు. ఫ్లూయిడ్ లాస్ కూడా కావచ్చండి. దానివల్ల గిడ్డినెస్ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొన్ని వస్తూ ఉంటాయి. అంటే డాక్టర్ యొక్క పర్యవేక్షణలో మందులు వాడుకోవాలని అనేక సందర్భాల్లో చెప్పడం జరుగుతూ వచ్చింది. అయితే ఇక్కడ ఇది విరేచనోపక ద్రవ్యంగా పనిచేయడంలో ఏమవుతుంది? మైల్డ్ పరిగెట్టుకు పనిచేస్తుంది. బట్ యూ విల్ బి ఆన్ సేఫ్ సైడ్. యూ విల్ బి ఆన్ ది సేఫ్ సైడ్. ఎక్కువగా డ్రాస్టిక్గా ఉండదు, అటు తక్కువగా ఉండదు, రీజనబుల్గా ఉంటుంది. అంటే దాని ఉద్దేశం అంటే జీర్ణక్రియ, డైజెస్ట్ సిస్టమ్ సక్రమంగా ఉంటుందండి. సో, ఈ మందులు ఎవరు వాడాలి ఇప్పుడు?
ఇన్ని పాయింట్స్ చెప్పా కదా! అంటే ఎవరైనా వాడుకోవచ్చు. కానీ అబ్జర్వేషన్‌లో వాడుకోవాలి. కానీ ఈ మందుల్ని మనం అబ్జర్వేషన్‌లో వాడుకోవాలండి. సో, ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం దీనికి కషాయ రస, మధుర రస, అమ్ల రస, కటు రస, తిక్త రస ఉన్నాయి. ఒక్క లవణ రసం తప్పించి ఇందులో అన్నీ ఉంటాయండి. అంటే ఈ ఫ్యాక్టర్స్ ద్వారానే ఆమలకి త్రిదోషారంగా పనిచేస్తుంది. అంటే వాత రోగాల్లో ఇవ్వచ్చు, పిత్త రోగాల్లో ఇవ్వచ్చు, కఫ రోగాల్లో ఇవ్వచ్చండి. సో, ఎంతైనా మనం చెప్పిన సబ్జెక్ట్ మ్యాటర్ ఉంటుందండి. కన్‌సైజ్డ్‌గా మనం ఎంతవరకు చెప్పాలో అంతవరకు ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నామండి. సో, ఇప్పుడు మనకు అర్థమైందేంటే అసలు ఆమలకి ఏ కారణం చేత త్రిదోషాల్లో ఇవ్వచ్చో ఇక్కడ చెప్పానండి. అంటే అంటే 80 రకాల వాత వ్యాధులు, 40 పిత్త వ్యాధులకు సంబంధించి 40 రకాలు, కఫానికి సంబంధించి 20 రకాల వ్యాధుల్లో టోటల్ ఎక్కడైనా ఇవ్వచ్చా? ఇవ్వచ్చండి. అయితే ఆ దేశ దూష్యాలను ఫ్యాక్టర్స్‌ని దృష్టిలో పెట్టుకొని, మనిషి యొక్క ప్రకృతిని దృష్టిలో పెట్టుకొని, శరీరంలో ఉండే పెథాలజీ అంటే రోగ విజ్ఞానం, వికృతి విజ్ఞానం 2 రకాల కాన్సెప్ట్స్ ఉంటాయండి. ఈ రోగ విజ్ఞానము, వికృతి విజ్ఞానం యొక్క డిగ్రీస్ ఎలా ఉన్నాయో మనం చూసుకొని, ఈ ఆమలకి చూర్ణాన్ని మనం వాడుకోవాలండి. ఈ ఆమలకి చూర్ణం రక్తాతిసారం అంటారు. అంటే ఒక్కొక్కసారి బ్లడ్ మోషన్స్ అని సామాన్యమైన భాషలో చెబుతారు. బ్లడ్ మోషన్స్‌లో ఆమలకి చూర్ణాన్ని దధితో తీసుకోవాలండి. దధి అంటే కర్డ్ అండి. అంటే ఆమలకి చూర్ణాన్ని తేనెతో కానీ, దధితో గాని తీసుకుంటే ఈ రక్తాతిసారం అనేది తగ్గుతుంది. బ్లీడింగ్ అంటే రెక్టల్ మోషన్స్ తగ్గుతాయండి. తర్వాత ఈ ఆమలకి చూర్ణాన్ని డయాబెటిస్ అంటారు. ఈ డయాబెటిస్‌లో అనేక సందర్భాలు పడతాయి. ఆయుర్వేదంలో 20 రకాల ప్రమేహ వ్యాధులు చెప్పుకొచ్చారండి. కానీ అలోపతిలో టైప్ 2, టైప్ 1 2 రకాల డయాబెటిక్ కండిషన్స్ ఎక్స్‌ప్రెస్ చేయడం జరిగింది ఈ రోజుకి కూడాను. మరి ఆయుర్వేదంలో అనేక సిద్ధాంతాలుంటాయి. ఆ సిద్ధాంతాల్లో కొన్ని సిద్ధాంతాలు దృష్టిలో పెట్టుకొని జనరల్‌గా ఎనీ టైప్ ఆఫ్ డయాబెటిస్ మేబీ జువెనైల్ డయాబెటిస్ ఆర్ వాటెవర్ యూ సే టైప్ 1 ఆర్ టైప్ 2 జనరల్‌గా ఆమలకి చూర్ణాన్ని హరిద్ర అంటే పసుపు చూర్ణంతో కలిపి తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి. ఏదన్నా సరే ఒక మందు ఒక డాక్టర్ గారు మీకు ఇస్తున్నప్పుడు ఫస్ట్ ప్రశ్న మీరేమేస్తారు? గ్యారంటీ ఇస్తావా? వారంటీ ఇస్తావా? పని చేస్తుందా? పని చేయదా? అని. అసలు బాడీలో డిగ్రీ పెథాలజీ డిగ్రీ ఎలా ఉంది ఏంటి తెలుసుకోకుండా డాక్టర్ గారు చెప్పలేరు. పేషెంట్‌కి అర్థం కాదండి. ఏదన్నా మనం మందు వాడుతూ ఉంటే మార్పులు తెలుస్తూ ఉంటాయి. వచ్చే మార్పులను బట్టి మనం మందులు మార్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుందండి. సో, ఇది వృష్యంగా పనిచేస్తుంది. వృష్యం అంటే ఏంటండి? రిప్రొడక్టివ్ సిస్టమ్ సెటిలైట్ చేయటం అండి. ఈ రోజున సంతాన సాఫల్యత అనేది ఒక భయంకరమైన ప్రాబ్లమ్ అండి. అంటే ప్రకృతి ధర్మాల్లో కూడా ధర్మార్థ కామ మోక్షాన్ని ధర్మ అర్థ కామ మోక్షం దేనికి సృష్టిని మాతృత్వానికి ఉండే విలువ దానికి ఉంటుందండి. అంటే ఇక్కడ మాతృత్వం అనగానే ఇటు స్పెర్మ్ కౌంట్ చెక్ చేసుకోవాలి, ఆర్తవికాల్లో మెన్స్ట్రుయేషన్ ప్రాబ్లమ్స్ చెక్ చేసుకోవాలండి. మెన్స్ట్రుయేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఫర్టిలిటీ పర్సెంటేజ్ తగ్గుతుంది, స్పెర్మ్ కౌంట్లో దోషాలున్నా ఫర్టిలిటీ పర్సెంటేజ్ తగ్గుతుందండి. అలాంటి సందర్భాల్లో ఈ ఉసిరికాయ చూర్ణాన్ని మనం క్షీరంతో కూడా తీసుకోవచ్చండి. ఇది చాలా వాజీకరణ ద్రవ్యంగా పనిచేస్తుంది. జనరల్‌గా ఉసిరికాయ అనంగానే అందరూ ఏమనుకుంటారు? విటమిన్ సి ఎక్కువగా ఉంది, ఇమ్యూన్ పవర్, డిఫెన్స్ మెకానిజం మాత్రమే అని అనుకుంటారండి. ఇక్కడ మన యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే అడుగున ఉన్న ఒక ఫార్మకాలజికల్ యాక్టివిటీని కూడా ఎక్స్‌పోజ్ చేసి చెప్పడమే మా బాధ్యత అండి ఇక్కడ. అందులో భాగంగానే ఒక క్లాసికల్ రెఫరెన్స్ తోటి ఈ రోజున రక్తపిత్త ప్రమేహగ్రం పరం వృష్యం. ఐ విల్ రీడ్ వన్స్ అగైన్. రక్తపిత్త ప్రమేహగ్రం పరం వృష్యం 16th సెంచరీలో చెప్పారండి. ఇదే కాన్సెప్ట్‌ని 2nd సెంచరీలో కూడా చెప్పారండి. 3rd, 4th, 5th, 6th, 7th, 8th ఏ 7th తర్వాత నిఘంటుస్ అన్నిట్లో కూడా ఈ ప్రాపర్టీస్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ ద్వారా కానివ్వండి, రీజనల్ లాంగ్వేజ్ ట్రాన్స్మిట్ అవుతూనే ఉన్నాయండి. దాని అర్థం ఏంటంటే డ్రగ్ యొక్క ప్రాపర్టీ స్టేబుల్‌గానే ఉంది. డిగ్రీ ఆఫ్ ది రిజల్ట్ మే డిఫర్. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. సో, ఇక్కడ మనం ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వృష్యంగా పనిచేస్తుంది, వాజీకరణంగా పనిచేస్తుంది, స్పెర్మ్ కౌంట్‌ని పెంచుతుంది. అలిగోస్పెర్మ్‌లో వాడచ్చా? ఇజోస్పెర్మ్‌లో వాడచ్చా? ఎలాంటి సెక్సువల్ డిజార్డర్స్‌లో వాడుకోవచ్చు అనేది డాక్టర్ గారితో సంప్రదించి మీరు తెలుసుకోవాల్సిన విషయం అండి. ఇక్కడ క్లాసికల్ రెఫరెన్స్‌లో ఏం చెప్పారు? వృష్యం అంటే ఏంటి? వాజీకరణం. అంటే వాజీకరణం డెఫినిషను యస్మాత్ ద్రవ్యాత్ స్త్రీషు హర్షణం కరోతి ఇది వాజీకరణం. వాజీకరణం అంటే ఏంటి? ఒక స్త్రీకి న్యాయం చేయటం అంటే మాతృత్వాన్ని కలిగించే ద్రవ్యాన్ని వాజీకరణంగా చెప్పొచ్చు మనం. ఒక స్త్రీకి మాతృత్వాన్ని కలిగించే గుణాన్ని వాజీకరణంగా ద్రవ్యం చెప్పవచ్చు. కానీ అందుకనే మెరైటల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్, సెక్సువల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. యామ్ ఐ రైట్ ఆర్ నాట్? 2 కలిసిందే ఒక జీవితం అండి. అంటే సంయోగధార జీవితం అని చెప్పారు చూసారా? అక్కడ మెరైటల్ లైఫ్‌లో వచ్చే ప్రాబ్లమ్స్‌ని, సెక్సువల్ లైఫ్‌లో వచ్చే ప్రాబ్లమ్స్‌ని మనం క్షుణ్ణంగా స్టడీ చేసి పర్టిక్యులర్ ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకొని
ఆ ప్రాబ్లమ్‌కి వైద్యుడు డాక్టర్ యొక్క లేదా వైద్యుల యొక్క పర్యవేక్షణలో మనం మందులు వాడుకోవాలండి. కామన్‌గా చెప్పాలంటే అలోపతిలో మందులు గానీ, ఆయుర్వేదంలో మందులు గానీ, ఏ మందులు వాడుతున్నా పర్టిక్యులర్ కండిషన్‌లో ఈ ఆయుర్వేదిక్ మందులు కూడా సపోర్టివ్‌గా వాడుకోవచ్చు. కానీ ఎలాంటి దుష్ఫలితాలు గానీ, చెడు ఫలితాలు గానీ, టాక్సిక్ ఎఫెక్ట్స్ జనరల్‌గా ఏమి ఇవ్వవండి. మనం జనరల్‌గా మందులు వాడుతున్నామంటే, ఆ మందులు మనం ప్యూరిఫై చేసే వాడతామండి. సో, మనం ఇక్కడ డయాబెటిస్‌లో బాగా పనిచేస్తుందని చెప్పుకుంటూ వచ్చాం. దీంతో పాటు కొన్ని ముఖ్యమైన డ్రగ్ యాక్షన్స్ దీనికున్నాయి. ఇది కరోనరీ ఆర్టరీ డిసీజెస్‌లో, హార్ట్ డిసీజెస్‌లో బాగా పనిచేస్తుందండి. యాంటీ కొలెస్ట్రాల్ ట్రీట్మెంట్‌లో బాగా ఒబేసిటీలో కూడా ఆమలకి చూర్ణాన్ని బాగా తీసుకోవచ్చు. మీరు ఏదైనా వాడి చూడండి తెలుస్తుంది. వాడకుండానే పని చేస్తుందా అని వెనక్కి తగ్గకూడదండి. వాడుతుంటే మార్పులు తెలుస్తూ ఉంటాయి. అంటే డయాబెటిస్‌లో క్లియర్‌గా వాడుతున్న శాస్త్రంలో అనేక కొన్ని వేల సంవత్సరాలుగా ఈ మందు ప్రాచుర్యం పొంది ఉంది. ఇవాళ కొత్తగా వచ్చిన మందేమీ కాదు. వాడుతుంటే మార్పులు మనకు బాగా తెలుస్తాయి. తర్వాత ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్ ఎసిడిటీలో కూడా బాగా పనిచేస్తుంది. ఎసిడిటీలో కూడా బాగా పనిచేస్తుందండి. తర్వాత యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉందండి. ఈ ఆమలకి చూర్ణం వాడుతూ ఉంటే ఆర్థరైటిస్, రుమాటిజము, గౌట్ సందర్భాల్లో ఇలాంటి వ్యాధుల్లో ఈ సపోర్టివ్‌గా చాలా మనకు మనకు బాగా ఉపయోగపడుతుందండి. అంటే ఆర్థరైటిస్ గానీ, రుమాటిజం గానీ, అంటే ఆయుర్వేదంలో వాతజన్య వికారాస్ అని అంటాం. ఇప్పుడు మోడర్న్‌లో ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్ ఈ వ్యాధుల్లో ఏ మందు ఒక యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్ ఏది వాడుతున్నా దీన్ని వాడుతూ ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయండి. క్రమంగా మనం కోలుకుంటాం. అంతేకాకుండా స్త్రీలలో వచ్చే కొన్ని ముఖ్యమైన శ్వేతప్రదన, వైట్ డిశ్చార్జ్, రక్త ప్రదన, డెచ్ రెడ్ డిశ్చార్జ్ అని అంటారండి. అంటే గైనకాలజికల్ డిజార్డర్స్ లేదా వెజినల్ ఇన్ఫెక్షన్స్‌లో కూడా ఈ ఆమలకి చూర్ణాన్ని మనం వాడవచ్చు. ఈ ఆమలకి చూర్ణాన్ని మనం రెగ్యులర్‌గా వాడితే మంచి మార్పొస్తుందండి. సో, ప్రజల రోగాలంటే గైనకాలజికల్ డిజార్డర్స్‌లో ప్రత్యేకంగా చెప్పాలి అంటే వైట్ డిశ్చార్జ్‌లో ఆమలకి స్వరసం గానీ, ఆమలకి చూర్ణాన్ని గానీ తేనెతో కలిపి తీసుకోవచ్చండి. ఆమలకి స్వరసం గానీ, ఆమలకి చూర్ణాన్ని గానీ తేనెతో కలిపి మనం తీసుకోవచ్చండి. తర్వాత స్కిన్ ర్యాషెస్, శీతపిత్త అంటారు. ఆయుర్వేదంలో స్కిన్ ర్యాషెస్ అంటే శీతపిత్త అంటారు. ఈ శీతపిత్త వ్యాధిలో కూడా ఆమలకి చూర్ణాన్ని జాగరితో తీసుకోవాలండి. ఇప్పుడు మార్కెట్‌లో జాగరి పౌడర్ ఈజ్ అవైలబుల్. ఇన్ మార్కెట్ టుడే జాగరి పౌడర్ ఈజ్ అవైలబుల్. ఆమలకి చూర్ణాన్ని జాగరి చూర్ణంతో అంటే ఈ గుడ చూర్ణము అంటారు. ఈ గుడ చూర్ణంతో కలిపి తీసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత యూరినరీ అబ్‌స్ట్రక్షన్స్‌లో కూడా ఆమలకి ఫ్రూట్ పల్ప్ తీసుకొని పేస్ట్ మాదిరిగా చేసి బ్లాడర్ రీజియన్‌లో ఒక పేస్ట్ మాదిరిగా అప్లై చేస్తే యూరినరీ అబ్‌స్ట్రక్షన్ తగ్గిపోతుందని ఒక రెఫరెన్స్ ఉందండి. ఈ రెఫరెన్స్ ప్రకారం కూడా మనకు కొంత రెస్పాన్స్ రావచ్చు. ఒక్కోసారి యూరినరీ ఇన్ఫెక్షన్స్‌లో యూరినరీ ఫ్లో సరిగా ఉండదండి. అలాంటి సందర్భాల్లో దీన్ని వాడటం చాలా మంచిదండి. తర్వాత ఆమలకి చూర్ణాన్ని, నువ్వుల నూనె, కొద్దిగా తేనె, ఆమలకి చూర్ణం, నువ్వుల నూనె, తేనె, కొద్దిగా నెయ్యి కలిపి 40 రోజులు తీసుకుంటే అది మేధోవర్ధనంగా పనిచేస్తుందండి. అంటే ఇమ్యూన్ పవరు బాడీలో డిఫెన్స్ మెకానిజం పెంచడమే కాకుండా మేధో శక్తిని, ఐక్యూని కూడా పెంచుతుందండి. అంటే మెమరీ పవర్, కాన్సంట్రేషన్ ఇలా దానికి సంబంధించిన ప్రక్రియల్లో బాగా దోహదపడుతుందండి. జనరల్‌గా వెజినల్ ఇన్ఫెక్షన్స్‌లో కూడా ఈ మందును వాడుకోవచ్చు. సో, ఇప్పుడు మీరు విని ఉంటారు. మనం ఈ మందుని సక్రమంగా వాడితే అనేక సమస్యలకు పరిష్కారం అవుతుంది. అంతేకాకుండా రెస్పిరేటరీ డిజార్డర్స్‌లో కామన్‌గా వచ్చే కోల్డ్, కాఫ్ కండిషన్స్ దీన్ని సక్రమంగా వాడటం వల్ల బాడీలో ఉండే ఇమ్యూన్ పవర్, డిఫెన్స్ మెకానిజం పెరిగి శరీరంలో శరీరము అనేక రుగ్మతలకు అందుబాటులో ఉండదు. అంటే ప్రివెంట్ చేయగలుగుతాం మనం. ఆ వ్యాధుల్ని మనము ప్రివెంట్ చేయగలుగుతాం. అంతేకాకుండా ఈ ఆమలకి చూర్ణాన్ని రెగ్యులర్‌గా మనం వాడటం వల్ల లివర్ యాక్టివేషన్ కూడా బాగా జరుగుతుందండి. లివర్ ఆమలకి విల్ ప్రొటెక్ట్ ది లివర్. హెపాటో ప్రొటెక్టివ్ ద్రవ్యంగా ఆమలకి పైన అనేక సందర్భాలు రీసెర్చ్ కూడా జరిగిందండి. చాలా ముఖ్యమైన ఔషధ ద్రవ్యం ఆమలకి. సో, హృదయ వికారాల్లో ఎవరైనా సరే యాంజియోప్లాస్టీ అని చేయించుకున్న వాళ్ళలో, స్టంట్ ఏయించుకున్న వాళ్ళలో గానీ, ఈ ఆమల కూర్చొని వాడుకుంటే కరోనరీ బ్లడ్ ఫ్లో మంచిగా ఉంటుందండి. కొంతకాలం రెగ్యులర్‌గా దీన్ని వాడాలండి. మనం ఈ ఈ ఈ సందర్భంలో ఆమల యొక్క ఫలితాలు అది ఏ ఫామ్‌లో వాడాలి, చూర్ణ ఫామ్‌లో వాడుకోవచ్చు, లేదా స్వరసన రూపంలో వాడుకోవచ్చు. మాత్ర అనేది మీరు డాక్టర్‌ని కలవండి. తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న ఒక డాక్టర్‌ని కలిసి సంప్రదించి వారి యొక్క సలహాతో ఈ మూలిక యొక్క ఉపయోగాలు పొందే ప్రయత్నం మీరు చేయాలి. బ్లైండ్‌గా మనం వాడకూడదండి. బ్లైండ్‌గా వాడితే ఏమవుతుంది? అది వాత దోషం ఉందా? పిత్తదోషం ఉందా? కఫదోషం ఉందా? మనం తెలుసుకొని దాన్ని వాడుకోవాలండి. వెజినల్ ఇన్ఫెక్షన్‌లో సోమరోగం అనే ఒక వ్యాధి ఉందండి. అంటే వెజినల్ సెక్రీషన్స్
సమ్‌టైమ్స్ ఈటియాలజీ మే నాట్ బి దేర్. ఈటియాలజీ మే నాట్ బి దేర్. ఈ వెజినల్ సెక్రెషన్స్‌లో గూడా ఆమలకి చూర్ణాన్ని మనం తేనెతో తీసుకుంటే ఆ వెజినల్ ఇన్ఫెక్షన్స్ కానీ, సెక్రెషన్స్ కానీ తగ్గుతాయండి.